స్టాట్యూటరీ వార్నింగ్. ఈ వీడియోలో కొన్ని హార్ష్ రియాలిటీస్, బిటర్ ట్రూత్స్, పచ్చి నిజాలు ఉంటాయి. అవి విని కొంతమంది తట్టుకోలేరు, కాబట్టి వారు ఈ వీడియోను నిస్సందేహంగా స్కిప్ చేయవచ్చు. ఇక వివరాల్లోకి వెళదాం. 1 షాట్ 2 బర్డ్స్, ఒక్క దెబ్బకి 2 పెట్టలు అనే సామెత మీరంతా వినే ఉంటారు. అయితే అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టకుండానే 2 పెట్టలు నేల కొరిగాయి. ఆ పెట్టలు మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆ 2 పెట్టలు నేల కొరగడానికి ముఖ్య కారణం ఆ 2 పెట్టల్లో ఒక పెట్ట అయినటువంటి పవన్ కళ్యాణ్. వివరాల్లోకి మరింత లోతుగా వెళితే, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట అనే సామెత విన్నారు కదా. పవన్ కళ్యాణ్ తాను సీఎం పోస్టుని సర్వనాశనం చేసుకోవడం మాత్రమే కాక ఎన్టీఆర్ సీఎం ఆశలపై కూడా నీళ్లు కొమ్మరించారు. అదెలాగో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుండి చంద్రబాబు నాయుడు అంటే ఎంతో ఇష్టం. ఏ నాటికైనా చంద్రబాబు కింద బానిసగా చెయ్యాలని తహతహలాడుతూ ఉండేవారు. చివరికి తన కోరికను జనసేన పార్టీ పెట్టి తీర్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. అయితే కొంతమంది అమాయకులైన జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే వారిలో అటువంటి ఆశలు కల్పించడం పవన్ కళ్యాణ్కు సుతరాము ఇష్టం లేదు. అందుకే స్వయంగా నారా లోకేష్ ద్వారా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, పవన్ కళ్యాణ్కు కూడా చంద్రబాబునే సీఎం చెయ్యాలని ఉంది అని పవన్ కళ్యాణే స్వయంగా లోకేష్ ద్వారా చెప్పించారు. దీనితో ఎల్లో మీడియా పండగ చేసుకుంటోంది. రాజకీయ మూర్ఖుడైన ఎన్టీఆర్నే మహానుభావుడిగా ప్రొజెక్ట్ చేసిన చరిత్ర ఎల్లో మీడియాది. అటువంటి ఎల్లో మీడియా పప్పు అని ముద్రపడిన నారా లోకేష్ను నిప్పుగా మార్చబోతోంది. లోకేష్కు అద్భుతమైన ప్లాట్ఫామ్ సెట్ చేయబోతోంది. ఈ దెబ్బతో టీడీపీకి తిరుగులేని నాయకుడిగా నారా లోకేష్ ఆవిర్భవించబోతున్నాడు. పాపం రాబోయే రోజుల్లో టీడీపీకి కాబోయే మొగుణ్ణి తానేనని కలలుగన్న జూనియర్ ఎన్టీఆర్ ఆశలను పవన్ కళ్యాణ్ చిన్న భిన్నం చేశారన్నమాట. ఇంతకీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏం చేస్తున్నట్టు? వరాహిని షెడ్లో పడేశారు. కాకినాడ అనే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రాకపోయినా జనసేన గెలుస్తుంది. కానీ అదే నియోజకవర్గంలో ఎందుకో తెలియదు కానీ తిష్ట వేసుకుని ఉండిపోయారు. పవన్ కళ్యాణ్కి 2 కలలు మిగిలిపోయాయి అంటున్నారు. అవేమిటంటే వైఎస్ జగన్ను గద్దె దించడం, నంబర్ 2 కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడం. ఈ ప్రాసెస్లో భాగంగా తాను టీడీపీకి ఊడిగం చేసినా పర్వాలేదు, సీఎం పోస్టు రాకపోయినా పర్వాలేదు, టికెట్లు తక్కువ తీసుకున్నా పర్వాలేదన్నమాట.